రికార్డ్ ఆన్ ఇప్పుడు చేస్తా. మ్యామ్ నేను మొన్న వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు దీప్తి, ఇవాళ అప్లోడ్ చేస్తా. నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు చూసుకుంటున్నారేమో కదా రికార్డెడ్ది. ఇవాళ మీకు వెబ్సైట్ వెబ్సైట్ డిజైనింగ్ బాగా ఇబ్బంది పెట్టింది మ్యామ్. ఏంటి? వెబ్సైట్ డిజైనింగ్ బాగా ఇబ్బంది పెడుతుంది. ఇవాళ మీకు ఒక వెబ్సైట్ డిజైన్ చేసేద్దాం, స్టార్టింగ్ నుంచి చూసేస్తారు కదా. ఎందుకు, ఎక్కడ ఇబ్బంది వచ్చింది మీకు? అంటే నాకు మొన్ననేమో థీమ్ సెలెక్షన్ లోనే సరే చూద్దాము అని చెప్పి దాన్ని చాట్ జిపిటి సజెషన్స్ అడిగితే సిఓవిఆర్ సజెస్ట్ చేసింది మ్యామ్. ఏంటది థీమ్ నేమా? సిఓవిఆర్ ఉంది. అంటే ఓకే. జస్ట్ వాజ్ అన్నమాట, ఫ్లవర్ వాజ్ లాగా. ఓకే. ఓ అది అసలు బాగా ఇబ్బంది పెట్టింది. సరే అని తీసేసి నిన్న 2024 అని ఇంకొకటి సజెస్ట్ చేసింది మేడం. ఇది ప్లెయిన్ గా ఉంది, మంచిగా నీట్ గా వైట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో. ఓకే. ఇది నిన్న చేశాను. జస్ట్ కొంచెం కొంచెం అవుతున్నాయి మ్యామ్. సైట్ టైటిల్ ఆ, అది లో. అది మీ మిస్టేక్ కాదు దీప్తి. అది ఆ థీమ్సే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చేంజ్ ఆ చేశారు. ఆ థీమ్స్ అసలు అర్థం కావట్లే ఆ! మ్యామ్ అసలు. వద్దొద్దు. నేను చెప్పిన థీమ్సే చేసుకోండి. మీరు తర్వాత పెయిడ్ మార్కెటింగ్‌కెళ్ళినప్పుడు, సారీ, పెయిడ్ వెబ్‌సైట్ మీ క్లయింట్స్‌కి చేసేటప్పుడు మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు మీకు చాలా ఇబ్బంది ఉమ్, పెట్టుద్ది. ఉండండి, నేను ఉమ్. ఇస్తాను కొన్ని థీమ్స్. ఎక్కడో ఉన్నాయి, నేను రాసుకున్నాను మొన్న ఒకరోజు. నేను నిన్న మీకు మెసేజ్ పెడదాం అనుకున్నా, సరే హాలిడే కదా బిజీగా ఉంటారులే అని పెట్టలేదు. అదే అరే! థీమ్స్ పంపిస్తా అన్నారు కదా. అవును. అన్నాను గదా! నేను మర్చిపోయాను. ఉండండి, ఎక్కడుంది ఇక్కడ? హెల్త్ కేరు ఇంపార్టెంట్ పెట్టానా? నేను చూస్తాను. అదిస్తే మీకు ఇబ్బంది లేకుండా అయిపోయిండేదసలు. ఉమ్. అంటే ఆ వీడియో ఏమైనా పంపించారేమో అని కూడా చెక్ చేశాను. ఆ వీడియో పంపలేదు కదా మీరు ఇంకా. అవును. ఎక్కడుంది వెబ్‌సైట్ సేవింగ్ డ్రాఫ్ట్స్‌లో? ఒక్క నిమిషం చెప్తాను. చూసి, అది ఫస్ట్ ఇంపార్టెంట్ గదా! ఫస్ట్ మీకు నేనది వెతికిస్తాను, ఉండండి. కానీ ఒకటి, మీ కష్టమైతే వేస్ట్ అవ్వదు దీప్తి. సో, అన్నీ ఎక్స్‌ప్లోర్ చేశారు గదా! గుడ్ మార్నింగ్ ప్రేమ్‌పాల్. ఒక్క నిమిషం చూస్తాను. నాది డ్రైవ్‌లో కానీ ఎక్కడైనా ఉందేమో. ఆ వీడియో నేను అప్‌లోడ్ చేసిన దాంట్లో నేను మీకు చూపిచ్చాను గదా! అన్నీ అవి ఆ కాపీ అయింది. అది గూడా చూపించారు, మీరు చూసుకోవచ్చు. నేను స్క్రీన్ అది గూడా షాట్ చేయలే. తీసుకొని పెట్టుకోండి అని చూపించారు. అందుకోసమే కానీ చూసాను. ఆ వీడియో మీరు అప్లోడ్ చేయలేదు ఇంకా. ఓకే. ఓకే. ఉండండి, నేను ఇప్పుడే చేస్తాను. ఇవాళ గూడా నేను వీడియో ఆన్ చేయట్లేదు. ఏమనుకోవద్దు. ఇప్పటివరకు ఓకే మ్యామ్. పడుకున్నా. చాలా రోజుల తర్వాత ఓకే. స్ట్రెంథెనింగ్ క్లాస్‌కెళ్ళాను. అసలింకా కాళ్ళు వణుకుతున్నాయి నాకు. యోగా అండ్ స్ట్రెంథెనింగ్ జాయిన్ అయ్యాననమాట. వర్డ్‌ప్రెస్ థీమ్స్. యెస్. అది మొన్న నేను చూపించింది ఎక్కడో ఉంది. నాకు గుర్తు రావట్లేదు. నేను ప్రస్తుతానికి నా దగ్గర ఇప్పుడు ఒక్కటి కనిపిస్తుంది థీమ్స్. ఆహ్, ఈ 2 కనిపిస్తాయి. ఈ రెండైతే నేను గ్రూప్‌లో షేర్ చేసేస్తాను. ఓకే మ్యామ్. గుర్తుంటది కదా మీకు. ఒక్క నిమిషం. రినోసర్ ఒకటిను, ఫ్యూర్ అని ఉంది. అది చూద్దాం. ఇప్పుడు ఒక వెబ్‌సైట్ గబగబా కొత్తది క్రియేట్ చేసేద్దాము. సో, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి మొన్న ఆహ్, ప్రేమ్‌పాల్ కూడా ట్రై చేశాడు ఏదో వెబ్‌సైటు. కొంచెం ఆ రోజు లాస్ట్‌లో అడిగాడు కదా! సో, ఒక్కసారి నేను మొత్తం చూపిచ్చేస్తే మీకు అర్థమవుతదేమో. ఒక్క నిమిషం. ఓకే. నేనిప్పుడు 2 థీమ్స్ షేర్ చేశాను దీప్తి గ్రూప్‌లో. అవి గూడా చూడండి. నాకు నా డ్రైవ్‌లో కనిపించట్ల ఆ రోజు. లేదంటే వీడియో ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. ఆ రోజు నేను అది చూపించాను కాబట్టి అది గూడా రికార్డ్ అయ్యి ఉంటది. వర్డ్‌ప్రెస్. ఓకే. నేను గబగబా ఒక వెబ్‌సైటు
సో మీకు అన్నట్టుగా దీప్తికి మొన్న పేజ్ మనం ప్రేమ్పాల్కి క్రియేట్ చేసాం. దాంట్లో అసలు ఏమీ అప్లోడ్ చేయలేదు. మనము అది ఇచ్చేస్తాం ప్రేమ్పాల్కి, మర్చిపోతున్నాను నేను ఎవ్రీ టైము. సో మ్యామ్ ఇక్కడ బ్లాగ్స్ అని చూపిస్తుంది. బ్లాగ్స్ అన్న పేజెస్ అన్న ఒకటేనా? ఒకటే ఒకటే. ఎక్కడ చూపించింది మీకు? ఇవన్నీ ఏమి స్పాన్సర్డ్ తీసుకోకండి. ఆహా, లేదు లేదు మ్యామ్, అది 2024 ఒకటి సెలెక్ట్ చేశాను అన్నాను కదా, ఉమ్. అందులో రైట్ సైడ్ బ్లాగ్స్ అని చూపిస్తుంది. నాకు బ్లాగ్స్ అంటే చాలాసేపు అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ చాట్ జీపీటీలో చూస్తే పేజెస్ అన్నట్లుగానే ఉంది, అందుకని అడుగుతున్నాను. అది ఒక పేజ్. బ్లాగ్ అనేది మీ వెబ్సైట్ లో ఒక పేజ్. బ్లాగ్ బ్లాగ్ కాదు మ్యామ్, బిఎల్ఓజీ కాకుండా బిఎల్ఓసికే అని చూపిస్తుంది. బ్లాక్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఎలిమెంటర్ కూడా ఉందా? ఒక సెట్ దాంట్ లోపల మీ వెబ్సైట్ లోపల ఒక బాక్స్ అన్నట్టు, బ్లాక్ అంటే బ్లాక్స్ బ్లాక్స్ గా చేస్తుంది. అది ట్రై చేయండి, కన్ఫ్యూజింగ్ గా ఉంటదేమో మీకు స్టార్టింగ్. ఇది ఇప్పుడు అదే చూద్దాం. మ్యామ్ కనిపిస్తుంది. ఏం పర్వాలేదు, నథింగ్. మీరు ఇంత ఎక్స్ప్లోర్ చేశారు కదా, టేక్ ఇట్ ఫర్ మీ. మీకు ఇదే మీకు తర్వాత యూజ్ అవుతుంది. రాకపోయినా కానీ ఇట్స్ రియల్లీ గుడ్. ఓకేనా? సో ఇది చూడండి, నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి చూపిస్తాను గబగబా. ఒకటి యాడ్ న్యూ సైట్. ఓకే, క్రియేట్ బై యువర్ సెల్ఫ్. మీకు ఈ పేజ్ కనిపించదు, మీకు డైరెక్ట్ గా వస్తుంది. సో మీ వెబ్సైట్ కి ఏం పేరు పెట్టారు దీప్తి? నేను దీప్తి క్యాన్వా క్రియేషన్స్ అని పెట్టాను మ్యామ్. ఓకే, సో నేను కూడా ఇప్పుడు ఒకటి చేస్తున్నాను, ఇది కూడా మీకు ఇచ్చేస్తాను. ప్రేమ్పాల్కి ఎందుకు క్రియేట్ చేయట్లేదంటే, ప్రేమ్పాల్కి కొంచెం మనకన్నా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంది, కొంచెం డిజైనింగ్ పార్ట్ లో. వీ షుడ్ అగ్రీ దట్ వన్. సో ప్రేమ్పాల్ ఎట్లయినా చేసేసుకుంటాడు. సో డిజైన్ ఆన్ హిజ్ ఓన్. ఆ హీ కెన్ డిజైన్ ఆన్ హిజ్ ఓన్ అంటున్నాను. డిజైన్ చేసుకోవచ్చు. ప్లస్ నాకు అసలు బట్ ఏమో ఎక్స్ప్లోర్ చేశారు కదా ప్రేమ్పాల్ బాగా. సరే మీకు డిజైన్ చేసేనా? ఇట్స్ ఓకే మ్యామ్, ఎవరికైనా పర్లేదు. ఓకే ఓకే, రేపు ప్రేమ్పాల్కి డిజైన్ చేసేద్దాం. ఇవాళ కంటెంట్ ఇదో ఇక్కడ పెట్టాను నేను, రఫ్ కంటెంట్ మీ క్లాస్ జాయిన్ అయ్యే ముందే. అంటే ప్రేమ్పాల్, మిమ్మల్ని నేను అతిగా పొగుడుతున్నాను అనుకోవద్దు, ఉన్న నిజం చెప్తున్నా. ఎందుకంటే మీ డిజైన్, దాని మీద కంటెంట్ చూసాక నాకు అర్థమైంది, యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆల్రెడీ. ఎక్స్ప్లోర్ చేయడమో ఏదో మొత్తం చేస్తున్నారు. అండ్ నేను చెప్పిన ఏఐ టూల్స్ లో నేను చెప్పింది చాలా తక్కువ టూల్స్. చెప్పక ముందే యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఏఐ టూల్స్. అది కూడా చాలా ఇంప్రెసివ్ గా నాకు అనిపించింది. సో అందుకనే చెప్తున్నాను నేను. ఓకేనా? అండ్ వెల్కమ్ బ్యాక్ సాయి కృష్ణ. అండ్ దీప్తి ఎక్స్ప్లోర్ చేసినట్టుగా చీల్చి చెండాడే రకం మనం ఎవరం లేవు, ఫ్రాంక్లీ స్పీకింగ్. తను టోటల్లీ న్యూ టు దిస్ ఫీల్డ్. బట్ ఎవరు లేరు. నేను ఇప్పటివరకు నేను ఈవినింగ్ బ్యాచ్ కూడా చూసాను కదా, ఎవరు కూడా అలా లేరు. సో అదే పర్ఫార్మెన్స్. మీరంతా చేసి చేసి ఈ లెవెల్లో ఉన్నారు. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి దట్స్ వాట్ గుడ్. మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా, అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఆ విషయము. ఈవినింగ్ బ్యాచ్ ఉన్నారు కానీ పాపం వాళ్ళు కూడా వెరీ గుడ్ బ్యాచ్, నో డౌట్ వెరీ గుడ్ బ్యాచ్. మీరు చేసేటంత రీసెర్చ్ వాళ్ళు చేయట్లా. వాళ్ళు చేస్తే వాళ్ళకున్న నాలెడ్జ్ కి ఇంకా బాగా చేసి ఉండొచ్చు. మీకు అసలు టోటలీ న్యూ కదా. బట్ స్లోగా ఏంటంటే మీరు వాళ్ళని దాటేస్తున్నారు. ఇది నేర్చుకొని, దట్ ఈస్ రియల్లీ గుడ్. అది నేను చెప్తాను ఏ ఫీల్డ్ లో వెళ్ళాలి మీరు. క్లాసెస్ 13th అట్లా అయిపోతాయి కదా క్లాసెస్. నేను మీరు ఎట్లా ఎలా చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, అవన్నీ కూడా నేను మీకు గైడ్ చేస్తాను. ఓకేనా? సాయి కృష్ణ ఎలా ఉన్నారు? మొన్న పాపం కట్టుకొని వీడియోలోకి వచ్చాడు, ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా సాయి కృష్ణ. ఆఫీస్ లో ఆఫీస్ లో కనిపించింది ప్రేమ. సాయి కృష్ణ కట్టుకొని ఒక రోజు మొన్న వీడియోలోకి వచ్చాడు కదా. ఓకే, అసలే క్లాస్ కి రావట్లే, మనము ర్యాగింగ్ చేసామంటే, ఈ టీజింగ్ చేయడం మొదలెట్టామంటే ఇంకా రారు అసలు. ఓకే ఫైన్. దీప్తి అని నేను ఒకసారి చూస్తాను. అది నేమ్ ఏమన్నా ఉందో లేదో చూస్తాను. ఎందుకంటే ఎన్ని సైట్స్ అన్నా ఉండొచ్చు దీప్తి, ఇట్స్ నథింగ్ రాంగ్. నాకే నేను చూపించాను కదా, ఒక 30-40 సైట్స్ నాకే ఉన్నాయి. సెర్చ్ ఫర్ ద డొమైన్ అండ్ స్టార్ట్ ఫ్రీ. అంతకుముందు ఏం చేసేదంటే ఈ నేమ్ కూడా ఇచ్చేసేది క్లియర్ గా. ఇప్పుడు ఇక్కడ దీప్తి అని పెట్టాను, దీప్తి అని రాలేదు. సాయి కృష్ణ ఏదో టైప్ చేశాడు. గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ అంటే మైక్ సరిగ్గా లేదని అర్థం. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మనము అంతకుముందు ఏం చేసేదంటే, సో ఇక్కడ మనము డొమైన్ నేమ్ పెట్టంగానే, సో అది లేదనుకోండి కింద సజెషన్స్ చూపించేది. సో వాటిలో త్రీ చూపించే సజెషన్స్. సో దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి ఇంకొకటి టైప్ చేసి చూడొచ్చు. ఇప్పుడు మనకి అలా సజెషన్స్ చూపించట్లేదు, డైరెక్ట్ గా మనం స్టార్ట్. మీకు చూపించడం లేదో నాకు తెలీదు.
సో డైరెక్ట్ గా ఇక్కడైతే స్టార్ట్ ఫ్రీ విత్ wordpress.com సబ్ డొమైన్ అని చెప్పి డైరెక్ట్ గా చూపించేస్తుంది. అంటే దీప్తి ఉంటే ఇస్తుంది, లేదంటే పక్కన నెంబర్ యాడ్ చేసేస్తుంది. ఓకేనా? సో నేను ఇక్కడ స్టార్ట్ ఫ్రీ అని చూపిస్తున్నా. ఆ కిందది పెయిడ్వి అస్సలు వెళ్ళొద్దు. ఇక్కడ కూడాను సో స్టార్ట్ ఫ్రీ. ఎక్కడ ఫ్రీ ఉంటే వర్డ్ ప్రెస్ నేర్చుకునేటప్పుడు యూ షుడ్ వర్క్ ఆన్ ఓన్లీ ఫ్రీ. ఓకే. అండ్ క్యాన్వా మీరు బాగా ప్రాక్టీస్ చేసిందా చెప్పండి. నాకు ఒక బిజినెస్ గ్రూప్ నుంచి ఒకళ్ళు 170 రూపీస్కో 130 రూపీస్కో క్యాన్వా పెయిడ్ ఇస్తాము అని అంటున్నారు. నేను అది మీకు పంపిస్తాను. తర్వాత మీరు కొనాలనుకున్నప్పుడు అలా కొనుక్కోండి. సో మేము కూడా ఏంటంటే 4000 అలా ఉంది మొత్తం మేము తీసుకున్నాం. సో మీరు 4000 అలా పెట్టి కొనాల్సిన అవసరం లేదు. కొనాలి అని అనుకునేటప్పుడు అది తీసుకొని నేను మీ ముగ్గురికి గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? అంటే ఫ్రీ అనగానే నాకు అది గుర్తొచ్చింది. ఓకే, స్టార్ట్ విత్ ఫ్రీ. డొమైన్ నేమ్ deepthi49.wordpress అని ఇచ్చింది. ఆ నెంబర్స్ యాడ్ చేసేస్తుంది. మాకు అంత ముందు అలా కాకుండా చక్కగా నీట్ గా ఉండేది. బట్ ఇప్పుడు ఫ్రీలో అది ఆప్షన్ వాళ్ళు ఇవ్వట్లేదు. రైట్? సో ఇప్పుడు మనం థీమ్ ఒకటి చూద్దాం. ఫస్ట్ ఈ వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాము. వ్యూ వెబ్సైట్. ఓకే. సో ఇది ఒక ప్లెయిన్ థీమ్ అన్నమాట. రైట్? అంటే ఏముందో ఈ థీమ్ లో కూడా మనకు తెలియట్లేదు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ థీమ్ కన్నా ఇక్కడ అపీరెన్స్ నుంచి మనం థీమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం. వాడిచ్చిన థీమ్ నచ్చితే ఫైన్, లేదంటే నేను ఇప్పుడు ఆల్రెడీ 2 థీమ్స్ నేను పంపించాను గ్రూప్ లో. అలా కాకుండా ఇంకా 6 థీమ్స్ నేను నా దగ్గర, అవి కూడా వెతికి నేను లిస్ట్ పంపిస్తాను మీకు. ఆ థీమ్స్ లోనే ట్రై చేయండి. ఏంటంటే దాంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో మీరు అవన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే తర్వాత క్లయింట్‌కి మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు, అండ్ డోంట్ వరీ, మీరు ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఒకసారి నాకేమన్నా వెబ్‌సైట్ డిజైనింగ్ ప్రాజెక్ట్ ఏమన్నా వచ్చినప్పుడు నాకు పింక్ చేయండి. నా స్టూడెంట్స్ కొంచెం బాగా, అంటే నేను డైరెక్ట్‌గా వచ్చి హెల్ప్ చేయడానికి నాకు టైం ఉండకపోవచ్చు. స్టార్టింగ్ ఫస్ట్ సైట్‌లో మీకు హెల్ప్ కావాలనంటే ఎవరినైనా మీకు కనెక్ట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25,000 చార్జ్ చేశారనుకోండి క్లయింట్‌కి, వాళ్ళకి మీరు కొంతన్నా ఇవ్వండి. ఒక 4 అన్నా 5,000 అన్నా వాళ్ళకి ఇవ్వండి. సో దట్ వాళ్ళు కూడా మీకు మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తారు. సో అలాంటి వాళ్ళని కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ రాలేదు అనేది టెన్షన్ అయితే పడకండి. ఓకే. తర్వాత మీకు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కూడా, ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ స్టార్టింగ్ ఫస్ట్ టైం సోషల్ మీడియా మార్కెటింగ్ వాటికి వచ్చినా కానీ మేబీ ఫస్ట్ 10 డేస్ మీకు హెల్ప్ కావచ్చు. డిజైనింగ్ ప్రేమ్ కాల్కి అక్కర్లేదు. డిజైనింగ్ దీప్తికి ఎట్లాగో మనం తర్వాత లాస్ట్ 3 డేస్ మళ్ళీ మనం డిజైనింగ్ క్లాసెస్ చేస్తాం కాబట్టి మేబీ దాని తర్వాత దీప్తికి కూడా అక్కర్లేదని అనుకుంటాను. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ సపోర్ట్, నేను ఎందుకో మొన్నే అనుకున్నా, ఇలా కనెక్ట్ చేసామంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా అని. ఓకే, అది స్టార్టింగే, తర్వాత ఇంకా మీ ఓన్ గా చేసేసుకోవచ్చు. ఓకే. సో అపిరియన్స్ ఉంది కదా, ఇక్కడ థీమ్స్ అని క్లిక్ చేయండి. థీమ్స్ క్లిక్ చేసిన తర్వాత యూ నీడ్ టు సెలెక్ట్ ద ఫ్రీ థీమ్. ఓకే. ఫ్రీ థీమ్ లో మీరు పోర్ట్ఫోలియో సైట్స్ అనుకుంటారు, మీ పోర్ట్ఫోలియో సైట్ కావాలి, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ కావాలి. సో మీరు ఆ ఆ కీవర్డ్ పెట్టండి. మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ మొన్న రాలేదు. మార్కెటింగ్ అంటే ఒక రెస్టారెంట్ ది వచ్చింది. ఓకే. సో పోర్ట్ఫోలియో సైట్స్ చూడండి. పోర్ట్ఫోలియో సైట్స్ కూడా ఏమి లేవు. బిజినెస్ చూడండి, మనకి కరెక్ట్ గా ఇప్పుడు ఇవ్వట్లా. నేను సేవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఆ థీమ్ సరిపోయింది. రిసోనార్ అని ఉంది కదా, ఇది చూద్దాం. ఈ థీమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ వెతకకుండా నేను ఇచ్చిన థీమ్స్ ఏమన్నా ఉంటే అవి టైప్ చేసి ఇక్కడ సర్చ్ చేయండి. నా దగ్గర ఇంకా చాలా లిస్ట్ ఉండాలి, అవన్నీ వెతికి కూడా నేను మీకు ఇస్తాను. రిసోనార్, యా, ఇది ఈ థీమ్ ఏదో తీసుకున్నట్టున్నా, నేను కుకింగ్ థీమ్ తీసుకొని చేసినట్టున్నాను. ఓకే, ఫ్రీవేర్ అని ఉంది కదా, ఈ థీమ్ కూడా చూద్దాం. ఓకే, ఇంకోటి లాబ్స్టారో ఏదో మనం మొన్న చూసాం. ఓకే, ఒక్క నిమిషం, నేను బ్యాక్ వెళ్ళి వేరే థీమ్స్ వెబ్సైట్ చూస్తాను 1 మినిట్. చాట్ జీపీటీ కూడా ఆస్ట్రా ఒకటి చెప్పింది మా అది బాగుంటుంది. బాగుంటుంది. ఏఎస్ హెచ్టిఆర్ నా చూద్దాం. లేదు, హెచ్ లేదు కదా, ఆస్ట్రా అంతే. అది లేదు. ఇంకోటి ఏదో చెప్పింది అన్నారు, మీరు ట్రై చేశాను అన్నారు కదా, వదిలేండి, అది ఎట్లాగో రాలేదు కదా. ఉండండి, నా పాత సైట్స్ చూద్దాం. నేను చాలా సైట్స్ క్రియేట్ చేశాను కదా, దాంట్లో ఒక థీమ్ తీసేసుకుందాం. మంచిదైంది, నేను ఆ వెబ్సైట్స్ ఏమి డిలీట్ చేయలే. ఏంటి వెళ్ళట్లేదు ఇది. ఓకే, ఇది మనం చేసాము డిజిటల్ మార్కెటింగ్ అని. ఈ థీమే, పాత థీమే తీసుకుందాం, మనం చూసిన థీమే, ఆల్రెడీ మనం చేసిన థీమే.
ఇది చూడండి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనకి వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇన్ని ఆప్షన్స్ కనిపించట్లా. మనం ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోవాలంటే మనకి ఇవన్నీ ఉండాలి. మెయిన్ మెన్యూస్ అనేవి మీకు అసలు కనిపించవు కొన్ని థీమ్ లో. సో ఇది ఏం థీమో చూద్దామండి. అరే కస్టమైజ్ కొట్టా నేను. 1 minute. థీమ్స్. యా, ఇప్పుడు మనం రీబ్యాలెన్స్ అనే థీమ్ మనం తీసుకున్నాం. BALANC అదే థీమ్ చూద్దాం ఇప్పుడు సైట్ కి కూడాను. దీప్తి కదా మనం చూస్తున్నది, పబ్లిష్ చేయలేదు కదా, అందుకే అది కనిపించట్లేదు. ఓకే, రీబ్యాలెన్స్ కదా థీమ్. 1 minute. థీమ్స్ చూడండి, ఇక్కడ ఏమి లేవు చూడండి. యా, ఇది థీమ్. ఈ థీమ్ లో మనం చూసాం చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా. సో ఇదే థీమ్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, యాక్టివేట్. ఇది నోట్ చేసుకోండి దీప్తి, దీంట్లో మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ క్లిక్. ఇక్కడైనా కస్టమైజ్ చేయొచ్చు, ఇక్కడైనా కస్టమైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ చేశారా? మీకు ఇవన్నీ వచ్చినాయా మీ టీమ్ లో? సైట్ ఐడి వచ్చి రాలేదు మ్యామ్. రావు రావు. ఆ థీము ఈ మధ్య వాళ్ళు అన్ని పిచ్చి పిచ్చి థీమ్స్ ఫ్రీగా ఇచ్చేసారు. ఫస్ట్ లో ఇంకా మంచి ఎక్సలెంట్ థీమ్స్ ఇచ్చేవాళ్ళు ఒక 3 years బ్యాక్ అట్లా. ఇప్పుడు అంతా తీసేసారు వాళ్ళు. మనం పే చేసిన వాటికి మంచి థీమ్స్ ఇస్తున్నారు, రైట్? సో ఇక్కడ సైట్ ఐడెంటిటీ ఉంది కదా, ఇవాళ మీరు రీబ్యాలెన్స్ అనే థీమ్ తో చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సైట్ ఐడెంటిటీ. సైట్ ఐడెంటిటీ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ క్రియేట్ లోగో ఇన్ మినిట్స్ తోటి వెళ్ళొద్దు. వీడు ఫైనల్ గా డౌన్లోడ్ చేసుకోవడానికి వాడు ఖచ్చితంగా వాడు అడుగుతాడు మనీ, రైట్? సో ఇక్కడ సెలెక్ట్ లోగో. సెలెక్ట్ లోగోకి 1 minute. మ్యామ్ నేను ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే జనరల్ సెట్టింగ్స్ లో నాకు ఇవన్నీ వచ్చినాయి మ్యామ్. సైట్ టైటిల్, ట్యాగ్ లైన్, ఐకాన్, లోగో. జనరల్ సెట్టింగ్స్ లోనా? అలా వచ్చినా పర్వాలేదు, కానీ జనరల్ గా ఇక్కడే రావాలి. ఓకే ఓకే. ఈ థీమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో 1 minute. లోగో ఒకటి క్రియేట్ చేయాలి కదా, మనం క్యాన్వాలో రెడీ చేసుకోండి లోగో. 1 minute. ఇవాళ హోలీ ఆడలేదు ఎవరు? లేదు మ్యామ్. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం లోగో అప్లోడ్ చేసుకోవాలి కదా. సెలెక్ట్ లోగో. ఓకే, సెలెక్ట్. ఇక్కడ దీప్తి లోగో. ఓకే, సో ఆ లోగో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పా, కంపల్సరీ ఆల్ట్ టెక్స్ట్ రాయాలి. మీరు ఇది స్టాండర్డ్ రూల్ పెట్టుకోండి. ఓకే, ఏ ఇమేజ్ మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేటప్పుడు, నేను ఇప్పుడు నేమ్ పెట్టాను కదా, సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు కూడాను, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ఇక్కడ దీప్తి లోగో అని ఉంది కదా, మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు తర్వాత నెక్స్ట్ మాడ్యూల్లో కీవర్డ్స్ గురించి నేర్చుకుంటారు. సో ఈ కీవర్డ్ అంటే దీప్తి లోగో, ఎవరి లోగో ఇది? దీప్తి డిజిటల్ మార్కెటర్, లోగో ఆఫ్ దీప్తి డిజిటల్ మార్కెటర్. అట్లా ఏదైనా నేమ్ పెట్టి సోషల్ మీడియాలో కూడా ఏ ఫోటో అయినా కానీ క్లియర్ గా నేమ్ పెట్టి అప్లోడ్ చేయండి. ఓకే, సో ఇక్కడ వెబ్సైట్ లో కాబట్టి డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక్కడ నేమ్ మీరు ఏదైతే నేమ్ పెట్టి అప్లోడ్ చేశారో ఆ నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది.
మీరు నేమ్ పెట్టకుండా మీరు వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కొన్నిసార్లు ఇమేజెస్. అవి యాజ్ టీజ్ గా అప్లోడ్ చేస్తారు. అక్కడ ఏంటంటే ఏదో ర్యాండమ్ నెంబర్స్, వాట్సాప్ అవన్నీ కూడా కనిపిస్తుంది, రైట్? అలా ఉండకూడదు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, గూగుల్ కి కళ్ళు ఉండవు. అది మొత్తం ఏంటంటే ఈ ఇమేజ్ చుట్టుపక్కల ఉన్న అక్షరాలన్నీ చదువుకొని అది ఏంటి ఆ ఇమేజ్ అని చెప్పి అది అర్థం చేసుకొని జనాలు ఎవరైనా అలాంటివి అడిగినప్పుడు చూపిస్తుంది అనమాట. మనది తొందరగా గూగుల్లో టాప్ పేజ్ లో మనకు కనిపించాలి అని అంటే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తారు కదా, జనాలు ఇది మిస్ అవుతారు. ర్యాండమ్ గా ఏదో నెంబర్, ఇప్పుడు వాట్సాప్ మనము క్యాన్వా ఉంది, క్యాన్వా నుంచి పేరు పెట్టకుండా డౌన్లోడ్ చేస్తే అన్టైటిల్డ్ ఇమేజ్ అనేది వస్తుంది, రైట్? సో అలా అప్లోడ్ అయిపోతుంది ఇక్కడ చేయగానే. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి ఒక నేమ్ పెట్టి తర్వాత అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆల్ టెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గూగుల్. నెక్స్ట్ ఎస్ఈఓ మాడ్యూల్ మనం నేర్చుకునేటప్పుడు ఇవన్నీ చెప్తాం. అప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా వెబ్సైట్ చేసేటప్పుడే నేను మీకు చెప్తున్నాను. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దట్ ఈ లోగో. దీప్తి ఏంటి, ఎందుకు దీప్తి ఈ వెబ్సైట్ అంటే తన డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కోసం, రైట్? సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ తన కీవర్డ్, తన సర్వీసెస్ అదే కదా. సో ఆ కీవర్డ్, ఆ వర్డ్ ఇక్కడ ఉండేటట్టుగా పెడతాం. ఓకే, లోగో ఆఫ్ దీప్తిస్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఆర్ వెబ్సైట్ డిజైనర్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి అనమాట, రైట్? సో ఇక్కడ కూడా రాస్తే బెటర్, బట్ మీ ఇష్టం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దిస్ ఈస్ దీప్తిస్ లోగో. క్రాప్ ఇమేజ్ కోసం మీరు క్రాప్ చేసుకోవచ్చు. నేను దీన్ని యాస్టీస్ గా పెట్టేస్తున్నాను. సో దిస్ ఈస్ ద లోగో. ఓకే, సో లోగోకి దీనికి ఇక్కడ ఇచ్చాడు ప్లేస్మెంట్ లోగో. ఓకే, సో మొన్న ఆ రోజు మనం చేసినప్పుడు మనకి ఎక్కడో మధ్యలో ఎక్కడో వచ్చింది ఆ థీమ్, రైట్? సో ఇక్కడ లోగోకి ప్లేస్మెంట్ ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు క్లయింట్ వచ్చి నాకు లోగో ఇక్కడ వద్దండి ఇక్కడ కావాలి అని అంటే ఈ థీమ్ లో మనం ఏం చేయలేం. క్లయింట్ మీరు చెప్పాలి, ఆ థీమ్ ముందే చెప్పాలి. ఎలా మాట్లాడుకోవాలో కూడా మీరు క్లయింట్ వచ్చినప్పుడు నేను మీకు గైడ్ చేస్తాను. సో ఆ థీమ్ ఎలా ఉందో ఆ థీమ్ ప్రకారమే వెళ్ళాలి. ఆ థీమ్ ఫీచర్స్ ఇవి ఉన్నాయి. ఫస్ట్ క్లయింట్ తోటి మనం మాట్లాడుకోవాలి, మీకు ఎట్లా కావాలి ఏంటి అని. క్లయింట్ కి లేదు నాకు ఇక్కడ లోగో వద్దు ఇక్కడ ఉన్నదే కావాలి అని అంటే యూ నీడ్ టు సర్చ్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ థీమ్స్ అండి. నేను కొన్ని చూపిస్తాను. మొన్న ఆ రోజు థీమ్ ఫారెస్ట్ అనేది చూపించాను కదా, వెబ్సైట్ డిజైన్ అది థీమ్స్, అది వాట్ ఈస్ దట్ డొమైన్, హోస్టింగ్, థీమ్, ఎస్ఎస్ఎల్ ఎక్కడి నుంచి కొనుక్కోవాలన్నప్పుడు నేను అప్పుడు చెప్పా. ఆ వీడియోలో ఉంది థీమ్ ఫారెస్ట్. దాంట్లో చూస్తే వాడు కొనే ముందే 4000 5000 అవుతుంది. మనకొద్దు, మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. క్లయింట్ కోసం అయితే కొనాలి. అప్పుడు కొనే ముందే వాడు అన్ని ఫీచర్స్ ఇస్తాడు. ఈ వెబ్సైట్ లో ఇవన్నీ ఉన్నాయి, బుక్ అండ్ అపాయింట్మెంట్ ఆప్షన్ ఉంది, అండ్ లోగో ఇక్కడ ఉంది, పొజిషన్ అంతా ప్రివ్యూ అంతా ఇచ్చేస్తాడు. అది చూసి క్లయింట్ కి స్క్రీన్ షాట్స్ పంపించి ఇది ఓకేనా అడిగి కన్ఫర్మ్ చేసుకొని పెట్టండి. ఆ తర్వాత మార్చడానికి ఉండదు. ఆ మార్చాలంటే ఇంకా క్లయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా వాళ్ళు ప్రోగ్రామర్ కోడింగ్ పార్టీకి వెళ్ళిపోవాలి, మన దగ్గర కాదు. ఓకేనా? సో ఇక్కడ థీమ్ లోగోకి ఇక్కడ ఇచ్చాడు ప్లేస్మెంట్. నెక్స్ట్ సైట్ టైటిల్. సైట్ టైటిల్ ఏంటి, మన సైట్ లో ఏంటంటే దీప్తిది కాబట్టి దీప్తి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని నేను పెడతాను. ఆల్రెడీ మీరు క్యాన్వా డిజైనింగ్ అని పెట్టారు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కి ఈ సర్వీసెస్. దీప్తి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని నేను టైటిల్ పెట్టా. అదే ట్యాగ్ లైన్ అని అంటే తగ్గేదే లేదని పెడతాం ప్రస్తుతానికి. మీరు పెట్టండి ఏదన్నా ఒకటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గా కూడా. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కి ఏముంటుంది ట్యాగ్ లైన్, సో గ్రో యువర్ బిజినెస్ విత్ మీ అనో సంథింగ్ ఏదో మంచి ట్యాగ్ లైన్ ఉంటుంది. చాట్ జీపీటీని అడిగితే ఇస్తుంది. ఇది నా వెబ్సైట్, దీనికి తగ్గ ట్యాగ్ లైన్ ఇవ్వు అని అంటే అది ఇచ్చేస్తుంది. ఓకేనా? లేదు అని అంటే దీప్తి ఫుల్ నేమ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, అండ్ సైట్ ఐకాన్. సైట్ ఐకాన్ కూడా మనం ఆల్రెడీ ఆ రోజు డిస్కస్ చేసాం, రైట్? జనరల్ గా లోగోనే సైట్ ఐకాన్ పెట్టుకుంటాము. అదే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ ఫేస్ పెట్టుకుంటారు సైట్ ఐకాన్. సైట్ ఐకాన్ అంటే మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ ద సైట్ ఐకాన్. సో జనరల్ గా మనం అది లోగోనే పెట్టుకుంటాం. ఇది ఇక్కడ కూడా చూపించారు చూడండి, సైట్ ఐకాన్, రైట్? సో సైట్ ఐకాన్ కూడా మనం అప్లోడ్ చేసేసాము. నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను, ఆల్రెడీ నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సేవ్ చేంజెస్ and then go back. అండ్ కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. ఈ కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. కొన్ని ప్యాటర్న్స్ కూడా ఇచ్చాడు, రైట్? సో ముందు క్రియేట్ చేసిన వెబ్సైట్ కి అయితే మనం ప్యాటర్న్ పెట్టేసాం. ఓకే, ఇది చూడండి. సో ఐ డోంట్ నో ఎవరు వాడతారో ఇట్లాంటివి, నాకు తెలీదు. సో ఇట్లా, లేదంటే కలర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మీరు మార్చాలి అని అనుకుంటే సో ఇట్లా
మీ ఇష్టం. మీకు ఎట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ కావాలో మీరు అది డిసైడ్ చేసుకోండి. ఓకే. డిఫాల్ట్‌కెళ్ళిపోయాను. ఓకే. సో, మీకు కావాల్సింది చూసుకొని డిఫాల్ట్ లేదు అక్కర్లేదంటే డిఫాల్ట్ యాక్చువల్లీ బావుంది వైట్ బ్యాక్‌గ్రౌండ్ తోటి. అండ్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఏ చేంజ్ చేసినా గాని సేవ్ చేంజెస్ కంపల్సరీ చేయండి. అగైన్ గో బ్యాక్. ఓకే. ఫాంట్స్. ఫాంట్స్ కూడా మనం డిస్కస్ చేసాం కాబట్టి నేను చెప్పట్లేదు ఇది. ఈ ఫాంట్ కావాలా? లేదంటే అది హెడ్డింగ్స్‌కి, బేస్ ఫాంట్‌కి ఏ ఫాంట్ కావాలో మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ హెడర్ ఇమేజ్. హెడర్ ఇమేజ్ కూడా మనం ఆ రోజు డిస్కస్ చేసుకున్నాం. మీరు క్యాన్వాలో క్లియర్‌గా ఒకటి చెయ్యండి. ఆ రోజు ఐ థింక్ సాయికృష్ణ రాలేదనుకుంటా. సో, నా హెడర్ ఇమేజ్ వీడిచ్చిన దానికన్నా కూడాను క్యాన్వాలో ఒక హెడర్ ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. హెడర్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని దాంట్లో అప్‌లోడ్ చేయండి. సేమ్ అదే హెడర్ ఇమేజు మీ లింక్డ్ఇన్‌లో, ఫేస్‌బుక్ పేజెస్‌లో, బిజినెస్ పేజెస్‌లో కూడాను అదే రిఫ్లెక్ట్ అన్ని చోట్ల ఈక్వల్‌గా ఉండేటట్టుగా చూసుకోండి. అట్‌లీస్ట్ మీకు కొంచెం పాపులారిటీ వచ్చేంత వరకి. ఒక మీకు ఒక 10 క్లయింట్స్ అన్న వచ్చేంత వరకి. ఓకేనా? సో, సేమ్ పెట్టుకోండి. సో దట్ యూ విల్ బ్రాండింగ్ అవుతుంది బాగాను. అది చూడంగానే ఓకే. దీప్తి వెబ్‌సైట్, దీప్తి ఫేస్‌బుక్, దీప్తి ఇన్‌స్టాగ్రామ్ చదవకపోయినా గానీ వాళ్ళకి తెలిసిపోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు నేను రాండమ్‌గా వీళ్ళది తీసుకుంటున్నాను. మనం ఆ రోజు చూసాం. ఎలా అప్‌లోడ్ చేయాలో గూడా చూసాం. ఓకే. యాడ్ ఇమేజ్ అని చెప్పి అప్‌లోడ్ చేయాలి. రైట్? అండ్ దెన్ సేవ్ చేంజెస్. అండ్ అగైన్ గో బ్యాక్. ఓకే. మెన్యూస్. మెన్యూస్ అనేది తర్వాత మనం పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేసుకోవాలి. మెన్యూస్ అనేది కూడా నేను ఆల్రెడీ నా వెబ్‌సైట్ చూపిచ్చాను. ఓకేనా? వెబ్‌సైట్‌లో మెన్యూస్ అంటే ఏంటి అనేది 1 మినిట్. ఏ పేజెస్ లిస్ట్ అంతా పెడతాం కదా! దాన్ని మెన్యూ అని అంటాం. ఓకే. దిస్ ఈస్ మై మెన్యూ. ఇంకోటి ఏంటనంటే ఇప్పుడు ఇది ఎట్లాగో వెబ్‌సైట్ ఓపెన్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో, ఈ ఈ దీంట్లో ఏంటంటే నేను టెస్ట్ యువర్ స్కిల్స్‌లో ఇంటర్వ్యూ బేస్డ్ క్వెషన్స్ అన్నీ పెట్టేస్తాను మెల్లగా. ఇప్పుడు ఓన్లీ 3 ఇవే ఉన్నాయి. 3 క్విజెసే ఉన్నాయి. అవి మీరు సాల్వ్ చేసుకుంటే ఇంటర్వ్యూకెళ్ళే ముందు ఇది సరిపోతుంది. ఇంకా రోడ్ మ్యాప్ మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు కేటగరీస్‌లోకి రండి. ఇక్కడ రోడ్ మ్యాప్స్ టు లెర్న్ అని చెప్పి చేస్తున్నా నేను అన్ని. రైట్? సో, క్యాన్వా బాగుంది అని అన్నారు. క్యాన్వా చూసి నేర్చుకుంటున్నారు కొంతమంది. అది బాగుంది అని అన్నారు. నేను మెటా యాడ్స్ రోడ్ మ్యాప్ కూడా పెట్టాను. బట్ ఐ డోంట్ నో. ఇప్పటివరకు ఎవరు చెప్పలా ఇది చాలా బాగుంది అని. ఇన్ కేస్ ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే చెప్పండి. నేను ఇంకొక రోడ్ మ్యాప్ పెడతాను. అట్లని ఇప్పుడు వర్డ్ ప్రెస్ నేర్చుకోవడానికి గూడా రోడ్ మ్యాప్ పెడతా. అది చూసి ఏమేమి నేర్చుకోవాలి, ఏ పాయింట్స్ నేర్చుకోవాలి, అది వెతికేసి చాట్‌జీపీటీని అడిగో లేదంటే యూట్యూబ్‌లో వెతికో మీరు అది నేర్చేసుకోవచ్చు. ఎక్కడ గూడా మనీ వేస్ట్ చేయొద్దు. ఓకేనా? అట్లానే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేను ఈవినింగ్ బ్యాచ్‌కి కొంచెం ఇన్ డెప్త్ వెళ్తున్నా వాళ్ళకి. సో, మనకంత టైం లేదు కాబట్టి ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌కి కూడాను నేను ఫస్ట్ టైమ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ క్లాసెస్ తీసుకుంటున్నా. సో, చాలా ప్రిపేర్ చేశాను నేను. నిన్న మెయిన్ నేను రాకపోవడానికి కూడాను క్లాసు అదే మొత్తం కోర్స్ మెటీరియల్ అంతా ప్రిపేర్ చేసుకోవడానికి. సో, అది కూడా మీకు రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాను. ఓకే. సో, అది చూసి కూడా మీరు నేర్చుకోండి. ఎప్పుడైనా ఏదైనా కావాలి అని అనుకుంటే ఇక్కడ చూసుకొని ఈ రోడ్ మ్యాప్స్ చూసుకుంటే చాలు. క్విజెస్ అండ్ రోడ్ మ్యాప్స్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. రైట్? సో, యాహ్! దిస్ ఈస్ ద మెన్యూ. నా వెబ్‌సైట్‌లో దిస్ ఈస్ ద మెన్యూ. ఓకే. మనం దీప్తి వెబ్‌సైట్‌లో ఇంకా మనం ఏమి కూడా మెన్యూస్ క్రియేట్ చేయలేదు కదా! అంటే పేజెస్ ఏమి క్రియేట్ చేయలేదు కదా! సో, అందుకనే మెన్యూస్ ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. మనం ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసి బ్యాక్ వద్దాం. ఓకే. అండ్ కంటెంట్ ఆప్షన్. కంటెంట్ ఆప్షన్ మొన్న చూసినప్పుడు ఐ థింక్ దాంట్లో లేనట్టుంది. మనం లేదా చూడలేదో ఇంకా దాంట్లో. ఓకే. కంటెంట్ ఆప్షన్స్‌లో ఓకే. సో, ఫుల్ పోస్ట్ కనిపించాలా? ఓకే. సో, దిస్ ఈస్ ద పోస్ట్ అనుకోండి. ఇది ఫుల్ పోస్ట్ కనిపించట్లా. పోస్ట్ యాక్సెప్ట్ అనండి. అంటే కొంతవరకు వచ్చి మనం దాన్ని క్లిక్ చేస్తే మనకి ఫుల్ పోస్ట్ కనిపిస్తుంది. ఓకే. సో, దీంట్లో చూద్దాం ఉండండి ఎలా కనిపిస్తుందో. యాహ్! సో, ఇది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాట్ ఆర్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఇన్ మెటా యాడ్స్ ఎక్స్‌ప్లెయిన్ సింప్లీ. సో, నేనిది ఒక చిన్న స్టోరీ లాగా అంటే ఇంకా మంచిగా రాసుండొచ్చు. సో, దీన్ని నేను ఈ ఆర్టికల్ రాసాను రైట్? సో, ఇది మీకు ఫుల్ ఆర్టికల్ కనిపించట్లా. ఇది క్లిక్ చేస్తే దీని దగ్గరికి వెళ్లి ఇది క్లిక్ చేస్తే అప్పుడు మీకు కనిపిస్తుంది ఆర్టికల్. రైట్? 1 మినిట్. ఓకే. ఇది నేను రోడ్ మ్యాప్స్ ఆర్టికల్ రాసాను రైట్? సో, ఓ రోడ్ మ్యాప్స్‌లో ఇది మీకు ఆర్టికల్ మొత్తం ఫుల్ పేజ్ కనిపించట్లా. ఇది క్లిక్ చేసిన తర్వాతే మీకు ఆర్టికల్ కనిపిస్తుంది. ఇది మొత్తం చదువుకోగలరు రైట్? సో, మెయిన్ ఇమేజెస్ వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా కానీ ఇమేజెస్ చాలా అట్రాక్టివ్‌గా ఉండాలండి. లేదంటే ఎవ్వరు చదవరు. మంచి ఇమేజెస్ ఉండాలి. చాలా ఇమేజెస్ కూడా ఉండాలి. సో, ఇట్లా పెడితే చదువుతారని అలా ఇమేజెస్ క్రియేట్ చేసి పెట్టాననమాట. ఓకేనా? సో
మనకి ఫుల్ పోస్ట్ అక్కర్లేదు కదా! ఎందుకంటే మనం చాలా బ్లాగ్స్ రాస్తాం. మేబీ మీరు ఒక 30, 40 బ్లాగ్స్ కూడా రాయొచ్చు. ఓకే. సో, మొత్తం ప్రతి ఒక్కటి ఫుల్ పేజ్ కనిపించడం ఎందుకు మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ అది సరిపోతుంది. ప్రతి ఒక్క పోస్ట్‌లో తర్వాత మీరు ఆర్టికల్స్ రాస్తారు గదా! ప్రతి ఒక్క పోస్ట్‌లో డిస్‌ప్లే ఆన్ ఆథర్ బయో ఉండాలా? వద్దా? ఓకే. నేనిక్కడ పెట్టినట్టున్నాను నాకు గుర్తులేదు. ప్రతి ఒక్క పోస్ట్‌లో 1 మినిట్. యాహ్! ఇక్కడుంది చూడండి. నేను ఇంతే పెట్టా. మొత్తం బయో అంతా ఏమి పెట్టినట్లేను. రైట్. జస్ట్ ఎవరు రాసారు ఈ ఆర్టికల్ అనేది ఏమన్నా కామెంట్స్ ఏమన్నా వచ్చినాయా అంతే. సో, బయో పెట్ల. మీరు బయో పెడితే ఇంకొంత డీటెయిల్స్ కనిపిస్తాయి దీని గురించి. సో, అది కావాలా? వద్దా? అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది ఉంచండి. ఓకే. మీకు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి వెబ్‌సైట్‌లో ఇవన్నీ ఏమి చేంజ్ చేయకండి. డిస్‌ప్లే డేట్ అంటే మీరు ఏ రోజు ఆ ఆర్టికల్ రాసారు, ఆ డేట్ గూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. నేను అవన్నీ సెలెక్ట్ చేసినట్లేను. సో, ఇక్కడ డేట్ గూడా కనిపిస్తుంది. ఎప్పుడు అప్‌లోడ్ చేశారు మీరిది ఆర్టికల్ అని. మీరు పెట్టుకుంటే బెటర్. ఎప్పుడైనా పాత ఆర్టికల్స్ వెళ్ళిపోయినాయనుకోండి, అప్పుడు మీరు ఎట్లాగో పబ్లిష్ డేట్ ఉంటుంది. సో, మీరవి చూసుకున్నాక మీరు దాన్ని కొంచెం అప్‌డేట్ చేసి, డేట్ మార్చుకొని, ఇంకొంచెం లేటెస్ట్‌వి ఏమైనా ఉంటే అవన్నీ గూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. బట్ మీ ఇష్టం. ఓకే. కేటగరీస్ అంటే నేను చెప్తాను తర్వాత. సో, ఇవి ఇలానే ఉంచండి. ఇంకా ఇన్ డెప్త్ దీనికైతే వెళ్ళొద్దు. ఓకే. అండ్ విడ్జెట్స్. విడ్జెట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కొన్ని విడ్జెట్స్ పెట్టాం. రైట్. క్యాలెండర్ ఒకటి పెట్టాం. అండ్ దెన్ ఇంకోటేంటి ఫేస్‌బుక్ ప్లగిన్ పెట్టాం. రైట్. సో, నేను వన్స్ అగైన్ ఫేస్‌బుక్ ప్లగిన్ చూపిస్తా. ఫేస్‌బుక్ ప్లగిన్ చూపించిన తర్వాత నేను 2 ఇంపార్టెంట్ విడ్జెట్స్ గురించి చెప్పా. ఒకటి ఏంటంటే గూగుల్ మ్యాప్ పెట్టొచ్చు. ఇంకోటి ఏంటనంటే ట్రాన్స్‌లేట్ చేయొచ్చు. మీ వెబ్‌సైట్ మొత్తాన్ని కూడాను యొ ఒ ఒరిస్సా నుంచి వేరే ఒకళ్ళున్నారు. వాళ్ళకి ఆ లాంగ్వేజ్‌లో చూడాలి. ఢిల్లీ నుంచి ఒకళ్ళున్నారు. వాళ్ళకిది అర్థం కావట్లేదు. దో ఇంగ్లీష్‌లో అయినా గాని హిందీలో చూడాలనుకుంటున్నారు. మంచి కంటెంట్ మీరు పోస్ట్ చేస్తున్నారు. రైట్. సో, వాళ్ళ వెబ్‌సైట్‌ని మొత్తం కూడాను హిందీలోకి మార్చి ఇప్పుడు మనకి ఏఐ తోటి మనకి ఫోన్‌లో గూడా అలా చేంజ్ చేసుకోవచ్చు కదా! సో, అలా వాళ్ళ వెబ్‌సైట్‌ని చేంజ్ చేసేసుకొని గూడా చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడంత యూజ్ అవ్వదది. ఫస్ట్‌లో ఏంటంటే అలా మారేది కాదు. ఇప్పుడేంటంటే ఏ వెబ్‌సైట్ అయినా మన ఫోన్‌లో చేంజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఆప్షన్ ఉంది. బట్ స్టిల్ అది కూడా నేను చూపిస్తాను. రైట్. సో, ఫస్ట్ ఫేస్‌బుక్ ప్లగిన్ నేను చూపిస్తాను. ఫేస్‌బుక్ ప్లగిన్ అంటే ఐ థింక్ సాయి కృష్ణ రాలేదు కాబట్టి ఆ రోజు నాకు గుర్తు రావట్లేదు వచ్చారో లేదో. యాహ్! సో, ఫేస్‌బుక్ మనకి ఉంటుంది కదా! ఫేస్‌బుక్ పేజ్ ఉంటుంది కదా! సో, ఫేస్‌బుక్ పేజ్ ఐకాన్ మనం ఇక్కడ డిస్‌ప్లే చేస్తాం. 1 మినిట్. ఈ వెబ్‌సైట్‌లో చూపిస్తాను నేను. దిస్ ఈస్ ద వెబ్‌సైట్. ఓకే. నేనిక్కడ ఓన్లీ 3 ఐకాన్సే పెట్టాను. యాక్చువల్లీ నేను చాలా సోషల్ మీడియా ఛానెల్స్‌లో ఉన్నా నేను. నేమ్ ద సోషల్ మీడియా ఐ విల్ బి దేర్. మీరు ఏ సోషల్ మీడియాలో చూసుకోండి మాక్సిమం వాటిలో నేనుంటాను. రైట్. బట్ మెయిన్ నేనిక్కడ 3 మాత్రమే తీసుకున్నా. ఇక్కడ చూడండి ఫేస్‌బుక్ అనేది ఐకాన్ పెట్టా. ఏ ఇన్‌స్టాగ్రామ్ అనేది పెట్టాను. లింక్డ్ఇన్ అనేది పెట్టాను. ఇది క్లిక్ చేసి అక్కడికెళ్ళి మన సోషల్ మీడియా ఛానెల్స్ చూడాలి. రైట్. దానికి బదులు ఇక్కడ ఎట్లా మనం బ్లాగ్స్ రాసామో, మన ఫేస్‌బుక్‌లో ఏం జరుగుతుందో మన వెబ్‌సైట్‌లోనే కనిపించేటట్టుగా చేయాలి అనంటే ఫేస్‌బుక్ ప్లగిన్ ఒకటుంది. రైట్. సో, బ్రౌజ్ ఆల్ విడ్జెట్స్‌లోకెళ్దాం ఒకసారి అన్నీను. యాహ్! విడ్జెట్స్‌లో మనం క్యాలెండర్స్ చూసాం. ఇంపార్టెంట్‌వే చెప్తున్నాను. అండ్ దెన్ సోషల్ ఐకాన్స్ కూడా ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. యాహ్! ఫేస్‌బుక్ ప్లగిన్. ఓకే. ఫేస్‌బుక్ ప్లగిన్‌లో మీ ఇష్టం. మీరు ఏది కావాలంటే ఆ నేమ్ ఇవ్వండి. ప్రస్తుతానికి దీప్తిస్ ఫేస్‌బుక్ అని పెడుతున్నా. ఓకే. ఫేస్‌బుక్ యూఆర్ఎల్ ఇవ్వాలి కదా! ఇప్పుడు దీప్తి ఇంకా ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసినట్టు లేరు. నా పేజు ఆహ్, నేను డిస్‌ప్లే చేస్తాను. ఓకే. దిస్ ఈస్ మై ఫేస్‌బుక్ పేజ్. ఓకే. అర్రే! యాహ్! దిస్ ఈస్ ద ఫేస్‌బుక్. ఆ రోజు ఒక శాంపుల్ ఇది కూడాను పెట్టినట్టున్నాం మనం. 1 మినిట్.
ఇది క్లయింట్‌ది పోస్ట్ చేశాను నేను. నా దాంట్లో ఆ రోజు. పోస్ట్ చేసి చూసాను. సో, ఫస్ట్ పోస్ట్ ఇది ఉంది. దాని తర్వాత దీప్తి ఒక వాయిస్ నోట్ పంపించింది కదా! అది ఉంది. సో, మనం ఇక్కడ ఫేస్‌బుక్ ప్లగిన్ మనం పెట్టి చూద్దాం. రైట్? సో, దిస్ ఈస్ ద యూఆర్ఎల్ ఆఫ్ అవర్ ఫేస్‌బుక్. ఇన్‌స్టాగ్రామ్‌కి, లింక్డ్ఇన్‌కి ఇంకా వేటికి కూడాను ఆ ప్లగిన్స్ ఇప్పుడు పనిచేయట్లేదండి. ఫస్ట్‌లో అవన్నీ కూడా ఇచ్చేవాడు. సో, ఇప్పుడు ఫ్రీ వెబ్‌సైట్స్‌లో అవన్నీ ఇవ్వట్ల. ఫేస్‌బుక్ ఒక్కటే ఇస్తున్నాడు. సో, మనం ఫేస్‌బుక్ యూజ్ చేసుకుందాం. అదే పెయిడ్ దాంట్లో అయితే కొన్నిట్లో ఇన్‌స్టాగ్రామ్ ఇచ్చాడు. సో, దిస్ ఈస్ ద ఫేస్‌బుక్ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేసాను. రైట్? అండ్ దెన్ మీ హైటు అదే సారీ మీ హైట్ కాదు. ఆ ఫేస్‌బుక్ ప్లగిన్ విడ్త్ అండ్ హైట్ మీ ఇష్టం. ఫస్ట్ అయితే ఇది పెట్టి చూద్దాము. యాహ్! ఇక్కడొచ్చింది చూడండి ఫూటర్‌లో. ఓకేనా? ఫేస్‌బుక్ ఇది విడ్త్ ఇట్లా ఉంది. హైట్ ఇంతుంది. రైట్? ఇట్స్ ఫైన్. ఒకవేళ మీకొద్దు అని అనుకుంటే తర్వాత మీరు చేంజ్ చేసుకోండి. ఇక్కడ 485 ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ గనుక వాడు ఇచ్చుంటే బాగుండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ప్లస్ నా పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫాలోవర్స్ ఉన్నారు. అది గనుక ఆప్షన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అది ఇవ్వలేదు కదా వాడు. ఓకే. సో, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు దీని విడ్త్, హైట్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. అండ్ షో ఫేసెస్. ఓకే. షో ఫేసెస్ టిక్ పెట్టే ఉంచండి. రైట్? ఎందుకనంటే మీరు ఏదన్నా ఒక ఫేస్‌బుక్ పేజ్ చూసారనుకోండి, ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఫాలో అవుతున్నారనుకోండి, ఇక్కడ వాళ్ళ ఫేసెస్ కనిపిస్తాయి. వాళ్ళ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది. రైట్? సో, మనకు తెలిసిన వాళ్ళు గనుక ఆ పేజ్ ఫాలో అవుతున్నారంటే మనకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఆ పేజ్ ఫాలో అవుతాం. సో, మన వెబ్‌సైట్‌ని విజిట్ చేసిన వాళ్ళు కూడా అంతే. సో, ఇది షో ఫేసెస్ అని పెట్టినప్పుడు ఏమన్నా కామన్ కనెక్షన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, సో, వాళ్ళు ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఉంది మన పేజ్‌ని. సో, అది అట్లానే ఉంచండి. నెక్స్ట్ షో టైమ్‌లైన్. ఇక్కడ షో కవర్ ఫోటో అని ఉంది కదా! సో, కవర్ ఫోటో కనిపిస్తుంది. ఇది తీసేస్తాను నేను. అంతే కనిపించింది. ఓకే. సో, షో టైమ్‌లైన్ ఉంది కదా! షో టైమ్‌లైన్ గనుక పెడితే మీకు ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కనిపిస్తది. 1 మినిట్. యాహ్! దిస్ ఈస్ ద టైమ్‌లైన్. అంటే మనము ఫస్ట్ పోస్ట్ ఇది. ఇక్కడ కూడా మనం ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఏమేం పోస్ట్‌లు చేశాము అని. కొంచెం దీనిది లెంత్ కొంచెం పెద్దగా ఉంది అని అనుకుంటే, దీన్ని కొంచెం హైట్ ఇన్ పిక్సెల్స్ ఉంది కదా! దీన్ని తగ్గించేయొచ్చు. యాహ్! ఇంతే పెట్టాను. ఓకే. మీ ఇష్టం. ఇది విడ్త్ ఇన్ పిక్సెల్స్ కూడా కావాలి అని అనుకుంటే 300 పెట్టుకోండి. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి. ఓకేనా? సో, ఇది సేవ్ చేంజేస్తున్నాను. నేను ఒకసారి ఈ క్లాస్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ లాగిన్ అవుతా. ఎందుకంటే 10 మినిట్స్‌లో ఇది కట్ అయిపోతుంది గదా! మళ్ళీ నేను ఏదైనా చెప్పేటప్పుడు మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంది. సో, అందుకని నేను లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతా.